హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మేఘనేశ్వర్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి బెల్లం ఇంకా గోధుమ పిండితోటి హెల్దీ స్వీట్ రెసిపీ అండి. అండ్ ఇది చాలా సింపుల్గా ఫాస్ట్గా చేసుకోవచ్చండి. ఇన్స్టంట్ స్వీట్ రెసిపీ అండి. అండ్ ఇది 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అండ్ చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీ కూడా అండి. అండ్ దీనికోసం మనం ఒక బౌల్లో 1.5 కప్ వరకు గోధుమ పిండి తీసుకోవాలండి. అండ్ దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని చపాతీ పిండిలాగా కలిపి పెట్టుకోవాలండి. ఇలా దీన్ని ఒక 5-10 మినిట్స్ పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక 1 కప్ వరకు బెల్లం తీసుకొని ఒక బౌల్లో వేసుకొని మొత్తం మెల్ట్ అయ్యే వరకు వెయిట్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని సో దీన్ని స్ట్రైనర్లో వేసుకొని ఇలా చేసి పక్కన పెట్టుకొని మనకి కొద్దిగా పాకం వచ్చే వరకు పాకం పట్టుకోవాలండి. దీంట్లో కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని కొద్దిగా మనకి స్టిక్ అయ్యేలాగా ఉంటే సరిపోతుందండి. ఎక్కువ పాకం అవసరం ఉండదు. సో దీన్ని పక్కన పెట్టేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని పూరీలాగా ఒత్తుకోవాలండి, పూరీ సైజులో. అండ్ ఇది చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటుందండి. సో దీన్ని ఇలా పూరీ సైజ్ ఒత్తుకుంటే సరిపోతుందండి, కొద్దిగా పలచగానే. ఇప్పుడు చాక్ తోటి ఇలా మిడిల్లో ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. సో మొత్తం కంప్లీట్గా మిడిల్లోనే ఎడ్జెస్ కట్ అవ్వకుండా మిడిల్లోనే ఘాట్ పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. దీన్ని సో ఎడ్జెస్ కొద్దిగా ప్రెస్ చేసుకొని అండ్ దీన్ని ఒక డిజైన్ లాగా చేసుకోవచ్చండి. దీని మధ్యలోకి ఇలా చేసుకొని టర్న్ చేసుకుంటే మనకి ఒక డిజైన్ లాగా వస్తుందండి. సో మిగతావన్నీ కూడా ఎలా చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు వీటన్నింటినీ డీప్ ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకి క్రిస్పీ అయ్యే వరకు కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అన్నీ డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకోవాలండి. అండ్ ఇది చాలా సింపుల్గా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. సో మనకి ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకొని మనం ముందుగా పాకం పట్టుకున్న బెల్లం పాకంలో వేసుకొని ఒక 1 మినిట్ వరకు ఆ జ్యూస్ అంతా దీనికి పట్టే వరకు దాంట్లో ఉంచాలండి. ఒక 1 మినిట్ ఉంచితే సరిపోతుందండి. సో అన్నిటికీ బెల్లం పాకం పట్టేలాగా కలుపుకొని తీసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన హెల్దీ స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోతుందండి. అండ్ ఇది చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ తోటి మంచి హెల్దీ స్వీట్ రెసిపీ అయితే రెడీ చేసుకోవచ్చండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ మై వీడియో, షేర్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.